హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. రోజులాగే ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇది ములక్కాడల సీజన్ కదా, సో ములక్కాడలతో చాలా రకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు. ముందు ముందు ఆ వీడియోలను కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని తప్పకుండా చూడండి చివరి దాకా. అండ్ చివరిలో ఒక్క లైక్ కొట్టండి. ములక్కాడలో రిచ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆహారంలో ములక్కాడని ఒక భాగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీ కోసం అయితే నేను 3-4 మునక్కాయలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మరి చిన్న ముక్కలు కాకుండా అలానే పెద్ద ముక్కలు కూడా కాకుండా కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత దీనిపైన ఉన్న పీచు మొత్తం తీయడం లేదు, నేను కొద్దిగా మాత్రమే తీసేస్తున్నాను. మిగతా కాయలను కూడా ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను కూడా తీసుకున్నాను. తర్వాత అలాగే 2 టొమాటోలను కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందాము. మరీ చిన్నగా కాకుండా అలానే పెద్ద కాకుండా ముక్కలు చేసుకొని పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 7-8 దాకా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లకు ఇంకొక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే చీలికగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఒక 5-6 వేసుకోండి. మీ కారం తగ్గట్టుగా మొత్తంగా అన్నిటినీ కూడా కలిపేసుకుందాము. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎర్రగా వేగాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసి వీటిని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. టొమాటో ముక్కలు అనేవి కొంచెం మగ్గాలి, ఫ్రై అవ్వాలి, మెత్తబడాలి. సో కలుపుకున్నాం కదా, మొత్తంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ములక్కాడలను కూడా మొత్తంగా అన్నిటినీ కూడా వేసేసి మళ్ళీ కూడా ఒకసారి మీదకి కిందకి అంతా కలిపేసుకొని మొత్తం మునక్కాడలకి అన్ని కూడా టొమాటో ఉల్లిపాయ ముక్కలు పట్టేలాగా అన్ని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 to 3 minutes పాటు ఫ్రై అవ్వనిద్దాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిరపకాయలు అవి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇంకొక జార్ తీసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు, అలాగే మనం పక్కన చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ధనియా పౌడర్, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. మరి పేస్ట్ అంటే పేస్ట్ కాకుండా కొంచెం బరకగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న దాన్ని మూత తీసి చూద్దాం. దాదాపుగా ములక్కాడలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు అంతటిని కూడా ఒకసారి మొత్తంగా కలిపేద్దాము. అడుగు వరకు ఏమైనా అడుగు పట్టిందో లేదో చూసేసి కలిపేసుకుందాం మొత్తంగా. సో అడుగేం పట్టలేదు అండ్ మునక్కాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి, ఉడికిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ వేస్తున్నాను నేను మిర్చి పౌడరు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం ఆల్రెడీ, అంతేకాకుండా ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నా. మీ రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. తర్వాత వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం మొత్తంగా. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసి మొత్తంగా అంతా ఒకసారి మొత్తం మీదకి కిందకి కలిపేసుకుందాము. తర్వాత ఉప్పు కారం కొంచెం మీరే టేస్ట్ చేసుకొని తక్కువ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసుకొని ఫ్రై అవ్వనిచ్చు లేదా ఉడికించుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది గ్రేవీ, ఆయిల్ కూడా పైకి వచ్చింది. అండ్ ఫైనల్గా మునక్కాయ కూడా ఉడికిపోయింది కాబట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను నేను. ఇంతే, ఎంతో టేస్టీ అయిన ములక్కాడ ఉల్లికారం రెడీ. సో ఇప్పుడు మొత్తంగా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాము. అంతే కదా, ఇంకేముంది, బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా, అంతే టేస్టీగా ఉంటుంది. సో మీకు కూడా తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.